తేజు న్యూస్కి స్వాగతం. జనగామ 3వ వార్డులో సిపిఎం సర్వే యాత్ర. డ్రైనేజీ సమస్యలు, దోమల ఉధృతి, రోడ్లు లేని గల్లీలు, కాలనీ వాసుల ఆవేదన. జనగామ పట్టణం 3వ వార్డు బాలాజీ నగర్, జ్యోతి నగర్ ప్రాంతాలలో స్థానిక సమస్యలపై సిపిఎం అధ్యయన సర్వే చేపట్టింది. డ్రైనేజీ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకుల నిర్లక్ష్యము, అధికారుల అలసత్వమే దీనికి కారణమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిది గోపి మండిపడ్డాడు. సిపిఎం వంతెనగా నిలుస్తూ మోరీలు తీయాలని, దోమల నివారణకు ప్యాకింగ్ చేయాలని, కోతుల సమస్యలపై చర్యలు, రోడ్లు లేని గల్లీలో వెంటనే సీసీ రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11న మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న వారు గాడి శివ, గుండు శ్రీనివాస్, మాసంపల్లి నరసయ్య, ఎండి కధీర్, భవానీ, కరుణ, గజ్జల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు లేదు. మరి ఒక గ్రామీణ ప్రాంతాలకు మారుమూల పల్లెకు పోయినా కూడా కాలుకు మట్టకుండా ఉన్నది. ఇక్కడ ప్రజలు ఇంటి పనులు కడుతూ అదే రకంగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి. దానికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ కూడా జరిగింది. కానీ సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి అంటే ఇప్పటి వరకు సీసీ రోడ్డు వేయట్లేదు. ఇలా జనగామ పట్టణంలో ఏ చిన్న గల్లీకి పోయినా, నువ్వు ధర్మకచ్చ పోయినా, సంజయ్ నగర్ పోయినా, అంబేద్కర్ నగర్ పోయినా, అదే రకంగా శివారు ప్రాంతాలకు ఇవాళ సాయి నగర్ పోయినా, ఇతర ప్రాంతాలకు పోతే అక్కడ శివారు ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లో ఉన్నది. పట్టణానికి నడిబొడ్డున ఉంటుంది. హైదరాబాదు హన్మకొండ బస్టాండ్కు కూతబెట్టులో ఉంటుంది. ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే మరీ అధ్వానంగా, దయనీయంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, దాంతోపాటుగా చిన్న వ్యాపారస్తులు. పొద్దుగా లేచి ఎవరి పనులకు వాళ్ళు పోతారు, మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఈ వాడకట్టు మీద కనబడతా ఉన్నది. మరి జనగామ పట్టణంలో అన్ని వార్డుల కంటే ఎక్కువగా వచ్చే ట్యాక్స్ వచ్చే వార్డు ఏదైనా ఉన్నది అని చెప్పేసి అంటే 3వ వార్డు. అంటే ఇక్కడి ప్రజలు కట్టే ట్యాక్సులు కావాలి మున్సిపాలిటీకి. ఇక్కడి ప్రజలు ఇచ్చేటువంటి ఇంటి పన్నులతో పాటుగా ఇంటి పర్మిషన్, ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి పైసలు కావాలి. కానీ వీళ్ళకి సంబంధించిన అభివృద్ధి మాత్రం అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవట్లేదు. అందుకోసం తక్షణము ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లన్నిటి కూడా వేయాలని చెప్పేసి, వేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఊరిలు కట్టినట్టే ఉన్నాయి. అది ఎట్లున్నాయి అంటే అర్థం కాని పరిస్థితి. జనగామ పట్టణంలోని 3వ వార్డు బాలాజీ నగరు, జ్యోతి నగరు. ఇది జనగామ పట్టణంలోని బస్టాండ్కు అతి చేరువలో, హైదరాబాద్ రోడ్డుకు, హన్మకొండ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. అన్ని హంగులు ఉన్నప్పటికీ, రవాణా అవకాశాలు ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని ఉన్నది అన్నట్టుగా ఈ బాలాజీ నగర్ ప్రజల పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము బాలాజీ నగర్లో సిపిఎం పార్టీ వైపు నుంచి సర్వే నిర్వహించినాం. ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, దాంతోపాటుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు మరి ఉన్నారు. వీళ్ళంతా కూడా మధ్యతరగతి ప్రజలు. ఇవాళ ఇంటి పన్నులు, అదే రకంగా అన్ని మున్సిపాలిటీల కాడ ఛార్జీలు మాత్రం సమయానుకూలంగా వసూలు చేస్తూ ఉన్నది. కానీ ఇవాళ కనీసమైనటువంటి చర్యలు చేపట్టట్లేదు. ఇవాళ చెత్త సేకరణ చేయాలి అని చెప్పేసి అంటే ప్రైవేటు బండి వస్తుంది. ఆ బండికి నెలకు 70 రూపాయలు కట్టాలి. మరి మున్సిపాలిటీకి పన్నులు కడతా ఉన్నాము, అదే రకంగా ఇంటి పర్మిషన్లకు పన్నులు కడతా ఉన్నాము. కనీసం చెత్తను కూడా తీసుకుపోలేనటువంటి ఒక దుస్థితులలో ఇవాళ జనగామ మున్సిపాలిటీ ఉన్నది. అంతేకాదు ఇవాళ దోమలు సర్వ విహారం చేస్తూ ఉన్నాయి. మోరీలు ఎక్కడికక్కడ పాత మోరీలు కట్టినాయి, కూలిపోయినాయి. కొత్తగా మోరీలు కట్టిన పరిస్థితి లేదు. ఇవాళ డ్రైనేజ్ మొత్తం పొంగి పొరులుతూ ఉన్నది. వర్షం వస్తే మాత్రం ఇంకా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ బాలాజీ నగర్ ఉన్నది. అంతేకాకుండా ఇవాళ కోతుల సమస్య చెప్తే వర్ణనాతీతంగా ఉన్నది. పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నాయి, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నాయి, మగవాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నాయి. కట్టెలు పట్టుకొని తిరగాల్సినటువంటి ఒక దుస్థితి ఇవాళ బాలాజీ నగర్ 3వ వార్డులో ఉన్నది. అందుకోసం ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టరు మరి అలా పింకేష్ కుమార్ స్పెషల్ ఆఫీసర్గా జనగామ మున్సిపాలిటీకి ఉన్నాడు.
మరి 7 నెలలు అయిపోతుంది మున్సిపాలిటీకి ఎన్నికలు అయిపోయి ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసం తక్షణం ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఈ 3వ వార్డును కలెక్టర్ ఆఫీస్ కూడా ఈ పక్క పొంటే ఉంది, కలెక్టర్ బంగ్లా కూడా ఆనుకునే ఉన్నది. అందుకోసం ఏదో ఒక సమయం తీసుకొని ఈ వార్డును వారు ప్రత్యేకంగా సందర్శన చేసి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ నెల 11వ తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా పెడతా ఉన్నాం. మేము మెమోరాండం రాసుకొని వస్తాం. తక్షణం ఆ సమస్యల పరిష్కారం కోసం మరి కలెక్టర్ గారు అదే రకంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.